Hi my dear students, మనం లాస్ట్ టైం కంప్యూటర్ బేసిక్స్ ఇవన్నీ కూడా కవర్ చేసాం మనం కదా. ఏమేం పార్ట్స్ ఉంటుంది, కంప్యూటర్ డెఫినేషన్, నెక్స్ట్ కంప్యూటర్ పార్ట్స్, కంప్యూటర్ డివైసెస్, CPU గురించి ఇన్ఫర్మేషన్, ఇలాగా ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని లాస్ట్ మనం కవర్ చేసాం. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి అనుకున్నాం కదా. ఫస్ట్ కీబోర్డ్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. కీబోర్డ్ చెప్పాం కదండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనం కంప్యూటర్ ఆపరేట్ చేసేటప్పుడు 80% మనం యూజ్ చేసేది కీబోర్డ్ తోటే. ఈ కీబోర్డ్లో ఉన్న కీసెస్ ఏంటంటే F1 to F12 ఇవి ఫంక్షనల్ కీస్, 1 to 9 ఇవి న్యూమరికల్ కీస్, A to Z ఇవి ఆల్ఫాబెటికల్ కీసెస్, రిమైనింగ్ ఇంకా ఇలాగ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్పెషల్ కీసెస్. ఈ 4 కీసెస్ని మనము నావిగేషనల్ కీసెస్ ఆర్ యారో కీస్ అంటారు. ఓకే, ఇది న్యూమరికల్ ప్యాడ్. ఇది న్యూమరికల్ ప్యాడ్. ఇక్కడ నమ్స్ లాక్, ఎప్పుడు కూడా కీబోర్డ్ నమ్స్ లాక్ ఆన్లో ఉంటేనే, ఈ లైట్ వెలుగుతూ ఉంటున్నప్పుడు మాత్రమే ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకు యూజ్ అవుతాయి. ఇది ఆఫ్లో ఉంటే ఈ నెంబర్స్ వర్క్ అవు. ఓకేనా. నెక్స్ట్ క్యాప్స్ లాక్. ఇక్కడ ఉన్న క్యాప్స్ లాక్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ క్యాప్స్ లాక్ ఇండికేటర్ ఇక్కడ వెలుగుతూ ఉంటుందన్నమాట, లైట్. సో ఇప్పుడు క్యాప్స్ లాక్ ఆన్లో ఉంది అని అర్థం. క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్నంతసేపు కూడా మనం క్యాపిటల్ లెటర్స్ మనం చేసుకోవచ్చు. ఓకేనా. ఒక్కొక్క కీ గురించి కూడా ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ ఎస్కేప్ కీ, నెక్స్ట్ ట్యాబ్, క్యాప్స్ లాక్, షిఫ్ట్, కంట్రోల్, విండోస్, ఆల్ట్, స్పేస్ బార్. మనకు ఆల్ట్, కంట్రోల్, విండోస్ కూడా బోత్ సైడ్ ఉంటుంది. ఆల్ట్, విండోస్ ఇది మెనూ బార్, మెనూ కీ. నెక్స్ట్ కంట్రోల్ ఇది కీ. నెక్స్ట్ షిఫ్ట్ కీ, ఎంటర్, బ్యాక్ స్పేస్, ఇన్సర్ట్, delete, home, end, page up, page down, print screen, scroll lock, pause or break. ఇవండి కీబోర్డ్లో. ఓకేనా. ఇవి కీబోర్డ్లో ఉన్న కీసెస్. నెక్స్ట్ ఈ కీబోర్డ్ సింబల్స్ని మనము ఎలా చేస్తాము అంటే, చెప్పుకున్నాం కదా మనకు 1 to 9 నెంబర్స్ ఉంటాయి కీబోర్డ్లో. ఒక్కొక్క నెంబర్ పైన ఒక్కొక్క సింబల్ ఉంటుందండి. మీకు కనుక కీబోర్డ్ మీ దగ్గరే ఉంటే కనుక మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఒక్కొక్క నెంబర్ పైన ఒక్కొక్క సింబల్ ఉంటుంది. ఫస్ట్ సింబల్ ఎక్స్క్లమేటరీ సింబల్. ఎక్స్క్లమేటరీ సింబల్ ఏంటంటే ఇలాగా, ఇది అండి ఎక్స్క్లమేటరీ సింబల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హో మై గాడ్, ఇలాగా హో, ఇలాగా మనము పోయమ్స్లో కానివ్వండి, ఆశ్చర్యార్థకం అన్నమాట. ఇది దాని పేరు ఎక్స్క్లమేటరీ సింబల్. ఇలాంటి చోట యూజ్ అవుతుంది. షిఫ్ట్ ప్రెస్ చేసుకుని 1 ప్రెస్ చేస్తే ఆ సింబల్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ది @ సింబల్. మనం ఈమెయిల్స్ ఏదైనా చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదా, అది. షిఫ్ట్ ప్రెస్ చేసుకుని 2 నెంబర్ని క్లిక్ చేసుకుంటే అది వస్తుంది. నెక్స్ట్ హ్యాష్ సింబల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అడ్రస్. ఫోర్త్ వన్ $, సింబల్, పర్సంటేజ్, క్యారెట్ సైన్. ఈ క్యారెట్ సైన్ చూడండి, ఇట్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఆఫ్ కంట్రోల్ కీ. మనకి ఎక్కడైనా సరే కంట్రోల్ ప్రెస్ చేసినప్పుడు ఈ సింబల్ ఎక్కడ మనం చూస్తాము అంటే, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఆపరేట్ చేసినప్పుడు, అప్పుడు మనము కాపీకాన్లో ఒక ఇన్ఫర్మేషన్ చేశాక ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయింది అనుకున్నప్పుడు కంట్రోల్ Z కానీ F6 కానీ ఇస్తాం. అప్పుడు మీరు కంట్రోల్ ప్రెస్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సింబలే ఉంటుంది. అంటే కంట్రోల్ కీకి ఇది ఈ సింబల్ ఆల్టర్నేటివ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 7th సింబల్ మనకు తెలిసిన సింబలే, అండ్ సింబల్. 8th సింబల్ ఉంది చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 8th సింబల్ ఏంటంటే ఆస్ట్రిక్. మల్టిప్లికేషన్ కోసం యూజ్ చేస్తారు. మల్టిప్లికేషన్ మామూలుగా మనం ఇంటూ ఇస్తాం కదా, ఇంటూ కాకుండా మనము ఈ ఆస్ట్రిక్ని ఎక్కడ చూసినా మల్టిప్లికేషన్ కోసం పైథాన్, జావా, నార్మల్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడైనా మల్టిప్లికేషన్ అంటే మనం యూజ్ చేసేది ఈ సింబలే. తర్వాత 9th ఓపెన్ రౌండ్ బ్రాకెట్, 10th క్లోజ్ రౌండ్ బ్రాకెట్. నెక్స్ట్ 11th వన్ సబ్స్ట్రాక్షన్.
సబ్స్ట్రాక్షన్కి అండర్ స్కోర్కి డిఫరెన్స్ చూడండి. ఇది మిడిల్లో ఉంటుంది, అండర్ స్కోర్ అనేది కిందకి ఉంటుంది, లెటర్స్కి ఇక్కడ కిందకి ఉంటుంది అనమాట. అంటే మనము ఎక్కడైనా వేరియబుల్స్ నేమ్స్ కానివ్వండి, ఏదైనా నేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు మధ్యలో స్పేసెస్, స్పెషల్ సింబల్స్ ఏమి యూజ్ చేయకూడదు అనే చోట కూడా మనము అండర్ స్కోర్ని యూజ్ చేసుకోవచ్చు. అండర్ స్కోర్ని యూజ్ చేసుకుని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అది దాని వెరైటీ అనమాట. నెక్స్ట్ ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్, అపాస్టఫీ. అపాస్టఫీకి సింగిల్ కొటేషన్కి చాలా డిఫరెన్స్ ఉందండి, అది మీరు అబ్జర్వ్ చేయాలి. అపాస్టఫీ మనం ఏదైనా లెటర్ టైపింగ్ చేసినప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అలా ఇస్తాం కదా, అప్పుడు పైన ఇచ్చేది అపాస్టఫీ. ఇది కోలన్, షిఫ్ట్ ప్రెస్ చేసుకుని ఇస్తే కోలన్ వస్తుందండి. ఈ రెండు కీస్ ఒకే దగ్గరే ఉంటాయి అన్నమాట. ఓకేనా, సెమీ కోలన్, కోలన్. ఎల్ పక్కన ఉంది కదా, ఎల్ పక్కన ఇది ఉంటుందండి. ఎల్కి డబుల్ కొటేషన్కి మిడిల్లో ఇదే ఉండేది. ఒక కీ పైన రెండు సింబల్స్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. మీరు అబ్జర్వ్ చేయండి, పైన ఉన్న సింబల్ ఏది కావాలన్నా మనం షిఫ్ట్ ప్రెస్ చేసుకుని ఇవ్వచ్చు. కీబోర్డ్లో రెండు షిఫ్ట్స్ ఉంటాయి, ఏ షిఫ్ట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, డైరెక్ట్గా ఇచ్చామంటే సెమీ కోలన్ వస్తుంది, షిఫ్ట్ ప్రెస్ చేసుకుని ఇస్తే పైన ఉన్న సింబల్ కోలన్ వస్తుంది. నెక్స్ట్ ఇది టర్క్యూ, ఈ సింబల్. నెక్స్ట్ సింగిల్ కొటేషన్, ఇది డైరెక్ట్గా ఇస్తాం. టర్క్యూ కూడా కార్నర్లో ఎస్కేప్ పైన ఉంటుందండి, షిఫ్ట్ ప్రెస్ చేసి ఇవ్వాలి. సింగిల్ కొటేషన్ కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు, డబుల్ కొటేషన్ని షిఫ్ట్ ప్రెస్ చేసి ఇవ్వాలి. పైప్ సింబల్ కూడా ఎంటర్ పక్కనే ఉంటుంది, షిఫ్ట్ ప్రెస్ చేసి ఇవ్వాలి. ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, ఇది కూడా మామూలుగా స్క్వేర్ బ్రాకెట్స్ ఉండే దగ్గర ఉంటుంది, ఇది పైన ఉంటుంది కాబట్టి ఈ ఫ్లవర్ బ్రాకెట్ కావాలంటే షిఫ్ట్ ప్రెస్ చేసి ఇవ్వాలి. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ని డైరెక్ట్గా ఇవ్వచ్చు. లెస్ దాన్, గ్రేటర్ దాన్స్ ఇవన్నీ ఫుల్ స్టాప్ కామా పైనే ఉంటుంది. సో ఫుల్ స్టాప్ కామాస్ని మనం డైరెక్ట్గా ఇస్తాము, షిఫ్ట్ ప్రెస్ చేసి ఇస్తే లెస్ దాన్, గ్రేటర్ దాన్ సింబల్స్ వస్తాయి. ఓకే, ఇది కీబోర్డ్ సింబల్స్ గురించి మనం ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాము. ఇవి షార్ట్ కట్ కీసెస్ అండి. ఇది చాలా చాలా ఇంకా చాలా యూస్ఫుల్. కీబోర్డ్ అంటేనే యూస్ఫుల్ డివైస్. దీంట్లో షార్ట్ కట్ కీసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ షార్ట్ కట్ కీసెస్ అన్నీ కూడా మనం A to Z ఇంకొక క్లాస్లో మనం కవర్ చేద్దాం. ఓకేనా.